The decision of central government has considerably reduced the prices of all the commodities used by us. On this wonderful occasion, 4 of our students would like to participate in elocution competition. It is a great opportunity for our students to know about the GST program. And we are doing it primarily to create more awareness on the students as well as among the staff members. On this wonderful occasion, I request Vice Chancellor, please come on to stage. I also invite in charge of Telugu department, Srimati Shamshabi Madam garu. It is my pleasure to welcome one of the judges of this elocution competition, Mr. Munagala Ramakrishna garu, Faculty of Botany Department. I take it as an opportunity to motivate as well as encourage all the students to actively participate in elocution competitions. Elocution competitions always improve your presentation skills. In this ever-changing global world that is called the 21st century, requires students with skill of presentation. Even if your score is more than 80% or 90% in your concerned subjects, if you are unable to open your mouth, all your education becomes waste. So the ability to speak, the ability to market your mind is more important nowadays. If you attend any interview or if you go to any program or if you participate in any job competition, just your certificates are entry tickets only. What is required is your ability to speak, your ability to present yourself. So this particular elocution always plays a vital role to get a better job in the better companies. So particularly our students came forward to speak on this, much related subject called GST. So on this wonderful occasion, I request first become student R. Ranjit Kumar Reddy to give his views on GST. Thank you. My పేరు రాసుకోమా రామకృష్ణ 10 పెట్టుకోండి మ్యాక్సిమం స్కోర్ దాని లెవెల్ బట్టి మీరు చూసుకోండి కదా స్కోరు 10 జియో ట్యాగ్ ఫోటోస్ ఆర్ రంజిత్ కుమార్ రెడ్డి సిఏ మరి ఇదంటే సార్వాళ్ళకి అలాగే సార్వాళ్ళకి ఈరోజు టాపిక్ వచ్చేసి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే టాపిక్ పైన మనకు జిఎస్టీ వల్ల లాభాలు ఏంటి, జిఎస్టీ తగ్గితే మనకి వచ్చే ఆదాయం ఏంటి, అలాగే దేశానికి వచ్చే ఆదాయం గురించి దేశానికి వచ్చే ఆదాయం ఏంటి దాని గురించి అయితే మాట్లాడుతున్నాం. ముందుగా ఈ జిఎస్టీ అనేది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి చేస్తామని 56వ జిఎస్టీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ సమావేశాల్లో ముందుగా జిఎస్టీ ఏ అవుట్ల మీద అయితే ముందుగా మనకు విద్యార్థులకు ఉపయోగపడే విద్యారంగం పైన ఇంతకుముందు పెన్సిల్స్ అయితేనేమి, క్యారియన్స్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి వీటి మీద అయితే 5% జిఎస్టీ ఉండేది. ఈ విద్యా శాఖలోన విద్యార్థుల కోసం 5% జిఎస్టీ నుంచి 0% జిఎస్టీ అయితే తగ్గించడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు తమ ఆదాయాన్ని అలాగే వారి కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని ఇది పెంచారు. తర్వాత వైద్య రంగంలో కూడా టాబ్లెట్స్కి అయితేనేమి మిగతా అవుట్ల మీద 5% అయితే 5% నుంచి 0% చేశారు. కాగా ఇందులో వైద్య శాఖలో కూడా ఇంకా కొన్ని అవుట్లకి 12% నుంచి 5%కి అయితే చేశారు. దీంతో ముందుగా వచ్చేసి
హోమియోపతి టాబ్లెట్స్ పైన 12% నుంచి 5% అయితే తగ్గించడం జరిగింది. తర్వాత వ్యవసాయ రంగంలోనైతే మనకు రైతులకు ఉపయోగపడే హార్వెస్టర్స్, డ్రిప్ ఇరిగేషన్స్, మోటార్స్, తర్వాత ట్రాక్టర్స్, వ్యవసాయ రంగంలో ఉపయోగించబడే యంత్రాలపైన 12% నుంచి 5% తగ్గించడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే ట్రాన్స్పోర్ట్ విషయంలో టూ వీలర్స్ అంటే మనకు 350cc పైన అయితే ఏవైతే బైక్స్ ఉంటాయో వీటిపైన ఒకటే ఆదాయం జిఎస్టి పన్ను అనేది మనకు వేరియేషన్ అనేది వస్తుంది. 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. అలాగే కార్స్ కూడా చిన్న కార్స్ కాకుండా 1200cc పైన అది కూడా 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. ఇతర విషయాలకు వస్తే మనకు ఏవైతే ఉపయోగం కానివి అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిగరెట్స్ అయితేనేమి, గుట్కా, అలాగే మద్యపానీయాల పైన అవి మన నుంచి అలవాట్లు తగ్గేయాలని చెప్పేసి వాటిని అయితే పెంచడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సార్ వాళ్ళకి, అలాగే నా తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు.